ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 138వ శ్లోకం. సర్వోపాధి వినిర్ముక్త సదా శివపతివ్రత సంప్రదాయేశ్వరీ సాధ్వి గురుమండలరూపిణి. సర్వోపాధి వినిర్ముక్త. ఉపాధి అనగా కారణ వస్తువు. కర్మాఖిలం జగత్ అన్నప్పుడు కర్మలను చేయుటకు కారణమగునది శరీరం. శరీరాన్ని ధరించినవాడు శరీరి కర్త. కార్యకారణ కర్తృత్వముల సమన్వయమే ఈ సృష్టి. అందుకే బుధులు శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. జీవులు వారి వారి కర్మ ఫలితములను అనుభవించుటకు తగు విధమగు శరీరములను పొందుతారు. శరీరములే కర్మాచరణకు ఉపాధులు. సర్వులకు ఉపాధులను ఏర్పాటు చేయునది పరమేశ్వరి. సర్వ శరీరములందుండి నడిపించునది జగన్మాత. ఉపాధులన్నీ కల్పించినా తాను మాత్రం ఏ ఉపాధికి చెందక సాక్షిగా తిలకిస్తుంది. అందుకే అమ్మ సర్వోపాధి వినిర్ముక్త. ఓం ఐం హ్రీం శ్రీం సర్వోపాధి వినిర్ముక్తాయై నమః. సదాశివ పతివ్రత. సర్వవేళల శుభములను మంగళములను నొసగువాడు సదాశివుడు. సదాశివుని పత్ని పరమేశ్వరి. మహాప్రళయకాలమునకు రూపైన వాడు రుద్రుడు, మహాశివుడు. తాను జడుడుగా మారి సమాధి స్థితిలో ఉండిపోయాడు. అతనిలో చైతన్య శక్తి శూన్యమైనది. పరాతత్వం శివునిలో నిద్రాణమయ్యున్న శక్తి తత్వాన్ని సంకల్పం అనే పేరుతో మేల్కొలిపి చైతన్యవంతునిగా చేసింది. సృష్టి రూపుదిద్దుకున్నది. శివుడు శక్తితో కూడి సృజనవంతుడయ్యాడు. అదియే శివశక్తుల సంబంధం. పరమేశ్వరి శివునిలో అర్థభాగం గ్రహించిందనుటలో దాగిన మర్మమిదే. పార్వతిగా, దాక్షాయణిగా, గౌరిగా, కాళిగా మొదలగు రూపాలతో పరమశివుని అనుసరించింది పరమేశ్వరి. రుద్రుడు రుద్రాణి, శివుడు శివాని, భవుడు భవాని మొదలగునవి అమ్మ పతిని అనుసరించినది అన్నదానికి నిజం చేస్తూ ఉన్నాయి. సర్వదా సర్వత్రా పతిని అనుసరించిన పరమేశ్వరి సదాశివ పతివ్రత. ఓం ఐం హ్రీం శ్రీం సదాశివ పతివ్రతాయై నమః. సంప్రదాయేశ్వరి. ఒక జాతికి, ఒక సమూహమునకు, సమాజమునకు వారి పెద్దల వారసత్వ పరంపరంగా వచ్చు ఆచారములు, కట్టుబాట్లు, అలవాట్లు సాంప్రదాయాలుగా గుర్తించబడతాయి. ఇది పెద్దల మాట. హిందూ సాంప్రదాయం, బ్రాహ్మణ సాంప్రదాయం మొదలగునవి ఆధ్యాత్మిక పరంగా కూడా గురు పరంపరగా ఉపాసనా పద్ధతులలో కానీ, బోధనా పద్ధతులలో కానీ పాటించు నియమనిష్టలు, ఆచార వ్యవహారములు సాంప్రదాయాలుగా తలచవచ్చు. శంకరాచార్యులు ఆదిగా శంకర సాంప్రదాయం, అలాగే మధ్వ, రామానుజ సాంప్రదాయాలు, శ్రీ విద్యోపాసనలో కూడా సాంప్రదాయాలు అనేకములు. సర్వజగత్తులందు ఉపాసించబడు సాంప్రదాయములివి. భౌతిక సాంప్రదాయములు లోక నిర్వహణకు జగన్మాత ఏర్పరచినవి. అందుకే సర్వ సాంప్రదాయములకు రూపం, నాయిక, అధిదేవత పరమేశ్వరి సంప్రదాయేశ్వరిగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం సంప్రదాయేశ్వర్యై నమః. సాధ్వి. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అని శృతివాక్యం. ఎవరెన్ని మార్గములలో భగవదుపాసన చేసినను చేరు గమ్యం పరతత్వం, పరబ్రహ్మం. అధ్వమనగా మార్గం. సత్మార్గమును అనుసరించుటే ఉత్తమం. దానిని వివరించున్నదే సాధ్వీపదం.
సా ప్లస్ అద్వి సాధ్వి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తి అనునది శంకరుల మాట. సత్ ఉపాసనా మార్గమును సూచించున్నది, ఉపాసన రూపైనది జగన్మాత సాధ్విగా పిలువబడింది. సతీ సాధ్వీ పతివ్రత అని అమరం. ప్రతి అవతారంలో పరమేశ్వరునే భర్తగా వరించిన పరమేశ్వరి సాధ్విగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం సాధ్వ్యై నమః. గురుమండల రూపిణి. ఉపాసన పరంగా దీక్ష మంత్రోపదేశములు కలవు. మంత్రమును సిద్ధింపజేయువాడు, సిద్ధింపచేసుకున్నవాడు గురువుగా గుర్తించబడతాడు. మంత్రోపాసన దీక్ష నిచ్చుటకు తగినవాడని పెద్దల మాట. ఈ విధంగా గురు పరంపరలో మొట్టమొదటి గురువు నుండి ప్రస్తుత గురువు వరకుండు వరుస క్రమమును గురు పరంపరగా గుర్తిస్తారు. దీనినే గురు మండలం అంటారు. ఉదాహరణకు నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుం పరంపరాం. ఓం నారాయణం పద్మభవం వసిష్ఠం శక్తిం పరాశరం వ్యాసం శుకం గౌడపాదం గోవిందం శంకరం పద్మపాదం విద్యారణ్యం అవధూతం సుబ్రహ్మణ్య శర్మాణం వెంకటరాధాకృష్ణ శర్మాణం సంతతం నమామి. ఇట్టి గురు పరంపరలు అనేకములు కలవు. గురు పరంపరలకు అంతటికీ ఆది గురువు, సకల సాంప్రదాయములకు మూలము కారణముగు పరమేశ్వరి గురుమండల రూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం గురుమండల రూపిణ్యై నమః.